హాయ్ ఎవ్రీవన్, నేను మీకు రాక్షత్ని బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. సో మీకు ఎట్లా అనిపించింది సీజన్ 8 ఫస్ట్ డే? అండ్ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కమెంట్స్ చేయండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కూడా వచ్చి మాట్లాడండి. ఎవ్రీడే ఆఫ్టర్ ద షో మన ఛానల్ లైవ్. సో మీరు కూడా వచ్చి మాట్లాడచ్చు. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మోస్ట్ ఆఫ్ ద కీ పాయింట్స్ గురించి మాట్లాడుతుంది గైస్, నిన్న ఏం జరిగింది. సో కమింగ్ టు ద బిగ్ బాస్ హౌస్ వాజ్ సూపర్. కింగ్ నాగార్జున గారు లోపడిపోయి షో అది హౌస్ వార్మింగ్ సెల్ మనీ హౌస్ ఎట్లుంటుంది, హౌస్లో ఇవి యానిమల్ థీమ్ మొత్తం. ఇట్ వాజ్ ద క్రేజియెస్ట్ అండ్ ద విఎఫ్ఎక్స్ ఈసారి. సో బిగ్గెస్ట్ క్వశ్చన్ గైస్, అసలుకి పవర్ రూమ్, ఇన్ఫినిటీ రూమ్ అంటే ఏంది? చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫినిటీ రూమ్లో ఎట్లాంటి పవర్స్ వస్తాయి? అండ్ గేమ్ మధ్యలో ఏవైతే కొన్ని టాస్క్లలో కొంతమందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ లైక్ అందరికీ రెడ్ కలర్ బాల్స్ తోటి గేమ్ ఆడితే, కొంతమందికి అల్లనే బ్లూ కలర్ బాల్ వచ్చి ఒక్క సింగిల్ బాల్ పెట్టుకొని, కొంతమందికి సపరేట్ టైప్ ఆఫ్ పవర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా వేరే కంటెస్టెంట్స్ కన్నా ఒక హెడ్ లాగా అట్లాంటిదే మన ఇన్ఫినిటీ రూమ్లో ఉంటుందా? బట్ ఇన్ఫినిటీ రూమ్ ఇస్ అ స్పెషల్ రూమ్ అని మనకు తెలుసు, ఎందుకంటే కింగ్ నాగార్జున గారు మొత్తం హౌసే చూపించారు. బట్ ఇన్ఫినిటీ రూమ్ ఒక్కటి పక్క పెడితే సంథింగ్ స్పెషల్. అండ్ ఈ పవర్స్ ఏందో మనకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఈసారి నేషనల్ స్టార్ నాని అండ్ రానా అండ్ వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చింది. సో కమింగ్ టు ద కంటెస్టెంట్స్ గైస్, ఫస్ట్ కంటెస్టెంట్ నేను వచ్చింది యష్మి గౌడ. సో యష్మి గౌడ ఫ్రమ్ కర్ణాటక అనుకుంటా, కర్ణాటక. అండ్ మనకి నిఖిల్ కూడా ఫ్రమ్ కర్ణాటక. సో నిన్న స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ చూస్తే యష్మి గౌడ అండ్ నిఖిల్ ఫస్ట్ పేర్ ఎంటర్ అయినారు. సో యష్మి గౌడ అది ఫ్లవర్స్ కింగ్ నాగార్జున గారికి ఇచ్చేది లిటిల్ బిట్ అరే స్క్రిప్ట్లానే ఎవ్రీ సీజన్లో రూకోలో ఇట్లా ఫ్లవర్ తీసుకొని వస్తారు అండ్ ఏదో అన్నట్టు అనిపించింది. బట్ ఈసారి మెయిన్ పాయింట్ ఫస్ట్ నిఖిల్ని చూడాలి. నిఖిల్ ఎట్లా కంటెస్టెంట్ ఎట్లా ఆడతాడు ఏంది అనేది చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో నిఖిల్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకుంటా. ప్రతి ఒక్క దగ్గర వీడియో కింద చూస్తే నిఖిల్ పైన బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు షో స్టార్ట్ కాకముందు. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్సో లేకపోతే పిఆర్ ఫ్యాన్సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వీళ్ళిద్దరు రాగానే నెక్స్ట్ మనకి అభి నవీన్ అభయ్ నవీన్ కూడా చాలా కష్టాలలో ఉండు యాక్టింగ్ నుంచి డైరెక్షన్లో పోయిండు. అబౌట్ హిస్ ఫాదర్ వాజ్ అ గ్రేట్ థింగ్ ఏవి. అండ్ నెక్స్ట్ అభయ్ నవీన్ ఎంబడి మనకి ప్రేరణ వచ్చింది. సో ప్రేరణ అభయ్ నవీన్ కూడా ఎంటర్ అవుతున్నప్పుడు నాకైతే ఎట్లా అనిపించింది అంటే, అసలు మనం బిగ్ బాస్ షోలో ఉన్నామా లేకపోతే కన్నడ షోలో ఉన్నామా? ఎందుకంటే ఫస్ట్ 4 మెంబర్స్లో 3 మెంబర్సే ఫ్రమ్ కన్నడ. ఇట్లా ఉంటే ఐ వాస్ లైక్ థింకింగ్ మళ్ళీ ఒకటేసారి ఫిఫ్త్ కంటెస్టెంట్ మనకి ఆదిత్య ఓం వచ్చిండు. ఆదిత్య ఓం లైక్ ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ వేరే స్టేట్స్లో నుంచి వచ్చి స్టార్ట్ అయింది. లాస్ట్కి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి హిస్ డూయింగ్ వెల్ మూవీస్ అనేలా. సో లిటిల్ బిట్ ఫస్ట్ 5 కంటెస్టెంట్స్ రాగానే అసలు ఏమవుతుంది మన బిగ్ బాస్ హౌస్లో, ఏం జరుగుతుంది? అప్పుడే మనకి సోనియా అని నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చింది. యాక్సెంట్ వాజ్ డిఫరెంట్, మొత్తం తెలంగాణ యాక్సెంట్ ఉంది. చూడాలి ఈమె ఎట్లా ఆడుతుంది. అండ్ నెక్స్ట్ బేబక్క ఏవి వాజ్ ద గ్రేట్ థింగ్, ఎందుకంటే కామెడీ రీల్స్ చేస్తున్నట్టు మోస్ట్లీ రీల్స్లలో ఎట్లుంటారు సేమ్ అదే ఏవిలో పెట్టేషన్. అండ్ ఈమె పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యాన్స్కి, ఎందుకంటే ఈమె రీల్స్లో ఎట్లయితే బిహేవ్ చేస్తుంది రియల్ లైఫ్లో కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది లేదా. సో బేబక్క ఇస్ అనదర్ కంటెస్టెంట్ నెంబర్ 7. సో మనకి ఆదిత్య అండ్ సోనియా ఒక పేర్లా ఎంటర్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద సెన్సేషనల్ మనం చూసినట్లయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాక 3 months బ్యాక్ మనకి ఆర్జే శేఖర్ భాష ఈయన చాలా వైరల్ అయినరు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే టీవీలలో శేఖర్ భాష చాలా వైరల్, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక యాక్టర్ ఆయన ఇష్యూ పైన శేఖర్ భాష చాలా మాట్లాడినారు. అండ్ కమింగ్ టు బేబక్క అండ్ శేఖర్ భాష 2 people ఎంటర్ అయ్యారు ఇన్ టు ద హౌస్. అండ్ ఈసారి మనకి సోనియా ఈమె అయితే మనకి చూస్తే ఆర్జీబీ కోటాలో ఈజీలీ ఎంటర్ అయిపోయింది అనిపిస్తుంది. మన రికమెండేషన్ అట్లా ఎట్లా ఉందో ఎందుకు తెలియదు కానీ, ఎందుకంటే ఆర్జీబీ ఒక వీడియో చేసి అంత చెప్పినాక మళ్ళీ అది బిగ్ బాస్ షోలో టెలికాస్ట్ చేయడం అయితే
ఈ ఆర్జీవి ఫ్యాన్స్ అందరూ ఈమెకి సపోర్ట్ చేయనీక ఏందో మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సీత. ఈమె కూడా చాలా మూవీస్ నెగటివ్ రోల్ చేసింది. ఈమె చెప్పిన ఆ మూవీస్ వల్ల ఆమెకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయింది అది ఇది. దానికి ఆ నెగిటివిటీని పోనీకి లేకపోతే వాట్ షీస్ అనేది ఈ షోలో వచ్చి చెప్తుందా అనేలా షీస్ వచ్చింది అనిపిస్తుంది నాకు. సో లెట్ అస్ సీ. సో నెక్స్ట్ నాగమణికంఠ. సో నాగమణికంఠ చూడాలి, ఎందుకంటే ఈయన ఫస్ట్ డేనే జర హైలైట్ అయిపోయిండు కొట్లాటలు పెట్టుకొని, అండ్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనే ప్రాంక్ కూడా జరిగింది ఈయన పైన. సో ఈయన పైన ఆల్ ఐస్, ఎందుకంటే డే ఫస్ట్ మనకి గ్రాండ్ లాంచ్ రోజే ఈయన పైన అందరికన్నా ఈయన బిహేవియర్ పైన అండ్ ఈయన ఎట్లా ఆడతాడు అండ్ ఈయన పైన కొన్ని కంపారిజన్స్ కూడా అన్నీ జరుగుతున్నాయి. సో ఇట్స్ నాగమణికంఠ అండ్ సీత అండ్ నాగమణికంఠ ఇద్దరు ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్. అండ్ నాగమణికంఠ అబౌట్ సేవి వాస్ రియలీ గుడ్ కేస్, ఎందుకంటే చాలా బాగా చేసిండ్రు నాగమణికంఠ ఇవి. అండ్ పృథ్వీరాజ్ వాజ్ ఆన్ ద కంటెస్టెంట్, డాన్స్ తోటి ఎంటర్ అండ్ ఇట్ వాస్ గుడ్. అండ్ విష్ణుప్రియ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు షీ విల్ బీ ఇన్ ద హౌస్ అని. సో ఆమె వచ్చింది ఈసారి. సో నైనిక ఆల్సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంటర్ అయింది. అండ్ నబీల్ మోస్ట్లీ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అబౌట్ కామెడీ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ నబీ చేసి హీ కేమ్ టిల్ హియర్. సో ఈరోజు మనకి మోస్ట్లీ నామినేషన్స్ డే ఉంటుంది అండ్ ఓ రోని నామినేట్ చేస్తారు. ఇట్స్ టూ ఎర్లీ అన్నట్టు అనిపిస్తుంది ఒక పర్సన్ని జడ్జ్ చేసే ముందు. బట్ గోయింగ్ ఫర్దర్ గేమ్లో ఏం జరగబోతుంది ఏందో చాలామంది ఆర్ వెయిటింగ్, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 అన్ఎక్స్పెక్టెడ్ సీజన్ అన్నట్టు స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ బయట ప్రమోషన్స్ లేకుండే, ఎక్కువ బయట ఆ జోన్ లేకుండే బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుంది. బట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ డే 1లోనే చాలా ఇష్యూస్ జరిగినాయి అండ్ చాలా థింగ్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ గోయింగ్ ఫర్దర్ ఏం జరగబోతుంది. బట్ ఫస్ట్ డే నాగమణికంఠ హైలైట్ అయ్యిండు, ఎందుకంటే ఆయననే హౌస్లో నుంచి స్వాప్ ఎలిమినేషన్ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకోబోతారని. సో కమింగ్ ఫర్దర్ చాలామంది ఏమనుకుంటున్నారో అదొకసారి మనం చూసేద్దాం. సో కమింగ్ టు నాగమణికంఠ ఇస్ జెన్యూన్ అంట. నాగమణికంఠ లాస్ట్ హిస్ మదర్, ఫాదర్, వైఫ్, డాటర్, వెరీ సాడ్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్ అని ఒకళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. అండ్ మణికంఠ వాయిస్ సిమిలర్ టు అభిజిత్ వాయిస్ అంట. అండ్ బెస్ట్ పేర్ శేఖర్ భాష అండ్ బేబక్క. మొత్తం కన్నడ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫీల్స్ లైక్ కన్నడ బిగ్ బాస్ ఇన్ తెలుగు డబ్బింగ్ అంట. కన్నడ. నిఖిల్ అండ్ యష్మి ఫ్యాన్స్ అసెంబుల్ హియర్. మణికంఠ అగ్రెసివ్, షార్ట్ టెంపర్, స్టార్టెడ్ భజన. కిరాక్ సీత జెన్యూనిటీ అండ్ హర్ మెచ్యూర్ వర్డ్స్ అని కూడా అంటున్నారు. ఆల్వేస్ నిఖిల్ అంట. నబీ అఫ్రీది వెయిటింగ్ ఫర్ ద బిగ్ బాస్ షో. అరే ఫస్ట్ 5 కంటెస్టెంట్స్ రాగానే అరే కన్నడ బిగ్ బాస్ అవుతుందా లేకపోతే తెలుగు బిగ్ బాసా, ఒక్క పర్సన్ వేయడం మనకు అనిపిస్తుండు. మనకి వేరే కంటెస్టెంట్స్ అందరు ఏమైపోయినా అని ఎనీ వన్ ఫెల్ట్, ఎందుకంటే నవీన్ వాజ్ 1 పర్సన్ ఎవరైతే నార్మల్గా తెలుగు మాట్లాడు, వేరే వాళ్ళంతా వేరే వేరే సైడ్. ఫస్ట్ 5 కంటెస్టెంట్స్ ఇట్లా ఉంటే నెక్స్ట్ ఏం జరగబోతుందని ఎనీ వన్ పర్సన్ ఆల్. సో ఫెల్ట్ లైక్ దట్. చెప్పండి ఒకసారి కమెంట్. అండ్ దిస్ ఇస్ అప్డేట్ గైస్. అండ్ నాగమణికంఠ పేరు నిన్న చాలా వినిపించింది. ఇదే వేళ నాగమణికంఠ ఇంకా ముందుకు పోయిండు అనుకో జల్దీ బయటికే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అగ్రెసివ్నెస్ థింక్ ఇన్ అ బిగ్ బాస్ వే అనేలాగా. బిగ్ బాస్ హౌస్లో ఏ వేల థింగ్ చేస్తే ఎక్కువ ఓట్స్ లేకపోతే గేమ్లు ఉంటాము, లేకపోతే పబ్లిక్ అట్రాక్షన్, పబ్లిక్ ఓట్స్ వస్తాయి, అట్లుంటే దే విల్ సర్వైవ్. బట్ ఏదో చిన్న చిన్న దానికి ఫాస్ట్గా అగ్రెసివ్ అయిపోయి ఫాస్ట్గా మాటలు వదిలేస్తే వీ నెవర్ నోస్. బట్ వీ హ్యావ్ టు సీ అదర్ కంటెస్టెంట్స్ ఆల్సో. ఆదిత్య ఓం అండ్ నాగమణికంఠ అండ్ నిఖిల్ వాళ్ళ పైన లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. So we have to wait and see on this. So see you all guys in next upcoming videos. Thanks for watching and please do like the video guys.